We'll start this DeFi program. Sir, ఎంతమంది అయితే ఉన్నారు, వెదర్ యువర్ సీనియర్ జూనియర్, నిన్న జాయిన్ అయ్యారా, ఒక అక్టోబర్ నుండి ట్రాన్స్ కమ్యూనిటీలో ఉన్నారా, డజంట్ మ్యాటర్. ఒక పెన్ పేపర్ తీసుకొని ఈ ప్రోగ్రామ్ మొత్తం చూడండి. స్క్రీన్ షాట్స్ తీసుకోవటము, దీని పీడిఎఫ్ ఎవ్రీథింగ్ మన ఆర్ఆర్ టీమ్ అన్ని గ్రూప్స్ లో ఈ పీపీటీ అనేది నేను ఫార్వర్డ్ చేస్తాను. అగైన్ ఇది యాక్చువల్లీ సండే ఈవినింగ్ ఇండియా టైమ్ 7 o'clock కి this program is going to be discussed, but because Ratan sir, he is being one of the main leader కాబట్టి నిన్న జరిగిన ప్రోగ్రామ్ ఇన్ఫర్మేషన్ మనకు వచ్చింది. సో ఇట్స్ అవర్ అబ్సల్యూట్ రెస్పాన్సిబిలిటీ, మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మన టీమ్ కి పాస్ చేయడం అనేది డెఫినెట్లీ ఇంపార్టెంట్. ఇక్కడ చాలా మంది లేరు, ఇట్స్ జస్ట్ 215 పీపుల్. మన టీం వచ్చేసి ఇండియాలో వీ హ్యావ్ మోర్ దాన్ ఐ థింక్ 20,000 టీమ్ ఇండియాలోనే ఉంది, ఆర్ ఐ థింక్ 15,000. సో ఇక్కడ ప్రోగ్రామ్ లో లేని వాళ్ళకి మీరు జాగ్రత్తగా ఇది ఎక్స్ప్లెయిన్ చేయండి. రికార్డింగ్స్, దీని స్క్రీన్ షాట్స్ ఇవన్నిటి మీద ఫోకస్ పెట్టొద్దు. ఫస్ట్ లెట్ us అండర్స్టాండ్ దిస్ డెఫీ ప్రోగ్రామ్. ఓకే, ఐ విల్ స్టార్ట్ దిస్ డెఫీ ప్రోగ్రామ్. ఓకే, ఇది చాలా సింపుల్ గా విల్ జస్ట్ స్టార్ట్ ఇట్. ఈ ఐటీసీ డెఫీ ప్రోగ్రామ్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరికీ తెలిసినట్టు దేర్ ఇస్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి ఇదండి. ఓకే, ఫస్ట్ రౌండ్ మీ స్క్రీన్ మీద చూస్తే ఎల్లో కలర్ లో దిస్ ఇస్ ద ఫస్ట్ రౌండ్ దట్ విల్ హ్యాపెన్. దీంట్లో 6 స్లాట్స్ ఉన్నాయి. ఫస్ట్ స్లాట్ ఇస్ 20 lakh ఐటీసీ. దాని ఆఫర్ ప్రైస్ వచ్చేసి ఇక్కడ డాలర్స్ లో ఉంది 0.0125. ఇప్పుడు డాలర్స్ లో నేను కంపేర్ చేస్తా గనక మన ఐటీసీ ఇట్స్ లైక్ 0.028 ఆర్ 0.033 ఈ మధ్యలో ఫ్లక్చువేట్ అవుతుంది. కానీ ఈ డెఫీ ప్రోగ్రామ్ లాంచ్ అవ్వగానే స్లాట్ నంబర్ 1 లో 20 lakh ఐటీసీ అనేది మనందరికి ఏ ప్రైస్ కి దొరుకుతుంది అంటే 0.0125 cents. స్లాట్ నంబర్ 2 17,50,000 ఐటీసీ at the rate of $0.013. ఇదంతా USD లో ఉంది. ఈ మీటింగ్స్ అయిపోయిన తర్వాత మనం అప్లైన్స్ లీడర్స్ అందరూ దీన్ని రూపీస్ లో క్యాల్కులేట్ చేసుకొని వీ కెన్ ఎక్స్ప్లెయిన్ ఇట్ టు అవర్ టీమ్స్. సో బేసికలీ రౌండ్ 1 లో 6 స్లాట్స్, 20 lakhs. ఫస్ట్ స్లాట్ 20 lakh అయిపోగానే స్లాట్ నంబర్ 2, దెన్ స్లాట్ నంబర్ 3 15 lakh, స్లాట్ నంబర్ 4 12,50,000, స్లాట్ నంబర్ 5 10 lakh, స్లాట్ నంబర్ 6 5 lakhs. ఈ టోటల్ ఏంటిదంటే రౌండ్ 1 లో 80 lakh ఐటీసీ అనేది యాజ్ అన్ ఆఫర్ ఇవ్వబడుతుంది ఎట్ ది స్పెషల్ ప్రైస్. ఓకే, ఇప్పుడు రౌండ్ 1 కంప్లీట్ అయిన తర్వాత దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ రౌండ్ 2. రౌండ్ 2 లో 6 స్లాట్స్. స్లాట్ నంబర్ 1 స్టార్టింగ్ విత్ ద 10 lakhs, 0.0155 ఐటీసీ నుండి 6 స్లాట్స్ ఈచ్ ఆఫ్ 10 lakh ఐటీసీ. సో టోటల్ రౌండ్ 2 లో 60 lakh ఐటీసీ ఎట్ అ స్పెషల్ రేట్ మనకు ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ ద లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఇది రౌండ్ 3 అండి. సో టోటల్ ఈ డెఫీ ప్రోగ్రామ్ అనేది 3 రౌండ్స్ లో జరుగుతుంది. సో రౌండ్ 3 లో వచ్చేసి 7 స్లాట్స్. ఓకే, ఈ 7 స్లాట్స్ లో ఏంటిదంటే ఈచ్ ఆఫ్ స్లాట్ లో 10 lakhs. సో టోటల్ నంబర్ ఆఫ్ రౌండ్స్ ఈ డెఫీ ప్రోగ్రామ్ లో వచ్చేసి 3 రౌండ్స్. నంబర్ ఆఫ్ ఐటీసీ ఆఫర్డ్ ఈస్ 21 million, ఆర్ మనమేం మన డిఫరెంట్ క్రోర్స్ లాక్స్ లో మాట్లాడుకోవాలంటే 2 crore 10 lakhs టోటల్ ఐటీసీ ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇట్లా 3 rounds లో దీన్ని ఆఫర్ వస్తుంది. అండ్ ప్రతి రౌండ్ కి ప్రతి స్లాట్ కి దేర్ విల్ బి ఎ చేంజ్. సో ఫస్ట్ స్లాట్ వచ్చేసి రౌండ్ నెంబర్ 1 లో చూసుకుంటే కనుక స్లాట్ నెంబర్ 1 అయితే 20 lakhs ఉందో ఇట్ ఇస్ స్టార్టింగ్ విత్ $0.0125 ఓన్లీ. సో ఎన్ని మనం ఐటీసీ కొనొచ్చు అంటే అక్కడ అసలు యాక్చువల్లీ ఎంత ఆఫర్ వస్తుంది అంటే ఇట్స్ ఓన్లీ 20 lakhs. 20 lakhs అయిపోయిన తర్వాత నెక్స్ట్ 17,50,000 రౌండ్ 1 లో ద ప్రైస్ ఈజ్ ఇంక్రీజింగ్. అట్లా టోటల్ నంబర్ ఆఫ్ స్లాట్స్ ఈజ్ 19. సో ఇక్కడ రౌండ్ 1 ఉంది, రౌండ్ 2 ఉంది, రౌండ్ 3 ఉంది. సో ఈ ప్రోగ్రామ్ లో డెఫినెట్లీ అందరూ పార్టిసిపేట్ అవ్వాలి, కొనాలి. దేర్ ఇస్ నో టర్మ్ కండిషన్. అసలు 1 star అవ్వాలా, 2 star నేను ఖచ్చితంగా కొనాలా ఇట్లాంటి ఏం లేదండి. దిస్ ఇస్ ఎ డెఫీ ప్రోగ్రామ్ ఓపెన్ టు ఎవ్రీబడి, ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఐటీసీ గ్లోబల్. ఓకే, దీంట్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత యాక్చువల్లీ జరిగేదేంటి ప్రోగ్రామ్ యాక్చువల్లీ ఏంటిదంటే మనం జస్ట్ డెఫీ ప్రోగ్రామ్ చూసుకుంటే కనుక కొన్ని చేంజెస్ ఉన్నాయి. జస్ట్ వాచ్ దిస్ 1 by 1 స్టెప్ చూడండి, నోట్ చేసుకోండి. నోట్ చేసిన తర్వాత యూ కెన్ ఆస్క్ మీ క్వశ్చన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోగ్రామ్ 3 rounds అండి. ఐటీసీని ఓకే మనం బై చేసుకున్న తర్వాత సో ఇట్ ఈస్ కాల్డ్ స్టేకింగ్ ప్రోగ్రామ్. ఆటోమేటిక్ గా అందరికి ఇప్పుడు ఎట్లయితే ఐటీసీ గ్లోబల్లో మనం లాగిన్ అయిన తర్వాత మన బ్యాక్ ఆఫీస్ లో ఈ వాలెట్ చూడొచ్చు, బోనస్ వాలెట్ చూడొచ్చు,
ఈ స్టేకింగ్ స్టార్ట్ అయిన వెంటనే ఒక కొత్త వాలెట్ వస్తుంది, దట్స్ కాల్డ్ యువర్ స్టేకింగ్ వాలెట్. ఈ స్టేకింగ్ వాలెట్ కి సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నీ వీ విల్ లెట్ యు నో ఆఫ్టర్వర్డ్స్. ఇక్కడైతే నా దగ్గర అసలు బ్యాక్ ఆఫీస్ ఎలా కనబడుతుంది, దాని కలర్స్ ఏముంటాయి, బయింగ్ ప్రొసీజర్ ఏంటిది, అవంతా మనకు తెలియదండి ఇంకా, బికాస్ దట్ ఈస్ స్టిల్ బీయింగ్ బిల్ట్ అప్. ఓకే, ఒక స్టేకింగ్ వాలెట్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, స్టేకింగ్ వాలెట్ ఎలా ఉంటుంది, లైక్ మన ఈ వాలెట్ ఒక ఆప్షన్ ఉంది, బోనస్ వాలెట్ ఉంది. సో సేమ్ వే ఒక స్టేకింగ్ వాలెట్ అనేది మనకు క్రియేట్ అవుతుంది. థర్డ్ థింగ్, సపోజ్ మనం ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసాము. ఓకే, పార్టిసిపేట్ చేసి మనం కొన్ని ఐటీసీస్ కొనగానే, ఫర్ ఎగ్జాంపుల్, ఓకే దిస్ ఇస్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్, ఒక 10,000 ఐటీసీ మనకి దక్కింది అనుకుందాము ఈ సేల్ లో. ఓకే, 10,000 ఐటీసీస్ మనం పర్చేస్ చేయగానే వెంటనే ఏం జరుగుతుందంటే 10,000 లో 10% అంటే 1,000 ఐటీసీస్ ఆటోమేటిక్ గా మన ఈ వాలెట్ కి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. సో ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు రేట్ సపోజ్ 0.3 ఉంది అనుకుందాం. ఓకే, 0.015 కి కొన్నప్పుడు ఓకే ఏం జరుగుతుంది అంటే మనకి నంబర్ ఆఫ్ ఐటీసీస్ ఎక్కువ వస్తాయి. దాంట్లో వెంటనే 10% అనేది మన ఈ వాలెట్ బ్యాలెన్స్ లో షో చేస్తుంది. ఇప్పుడు ఈ వాలెట్ లో ఉన్న బ్యాలెన్స్ ని మనం ఏం చేయొచ్చు, ఐదర్ మనం ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయొచ్చు, గేమింగ్ క్రెడిట్స్ కొనొచ్చు, లేదా మన ప్యాకేజ్ ని బై చేయొచ్చు, రీబై చేయొచ్చు. సో దీంట్లో 10% అనేది వెంటనే మన ఈ వాలెట్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతుంది, ద మూమెంట్ మన పర్చేస్ సక్సెస్ అయిన వెంటనే. దీనికి వెయిటింగ్ టైం అంటూ ఏం లేదు. సో ఫస్ట్ మీకేంటిది, మీ 10,000 ఐటీసీ నుండి 10% అనేది, ఆర్ ఈవెన్ మీరు 1,000 ఐటీసీస్ తీసుకున్నా కూడా వెంటనే ఏం జరుగుతుంది, 100, దట్ ఈస్ 10% ట్రాన్స్ఫర్ టు ఈ వాలెట్. ఓకే, దిస్ ఇస్ ద వెరీ క్లియర్ పాయింట్, రైట్. 10% అనేది మన ఈ వాలెట్ కి వెళ్తుంది. ఓకే, 90% ఎక్కడ ఉండిపోతుంది అంటే మన స్టేకింగ్ వాలెట్ లో ఉండిపోతుంది అనమాట. మనం డిస్కౌంట్ కొన్నాం కదా, సో ఆ బ్యాలెన్స్ అంతా మిగతాదంతా 90% మన స్టేకింగ్ వాలెట్ లో ఉండిపోతుంది. ఇప్పుడు అన్నిటికంటే పెద్ద అప్డేట్ ఏంటో చూడండి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. స్టేకింగ్ ప్రోగ్రామ్ విల్ స్టార్ట్ ఆన్ 1st October 2021. ఓకే, ఈ స్టేకింగ్ ప్రోగ్రామ్, ఓకే స్టేకింగ్ ప్రోగ్రామ్ ఏంటో నేను తర్వాత చెప్తాను. ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ ఎప్పుడు అవుతుంది అంటే 1st October 2021 కి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. నేను ఇక్కడ బయింగ్ గురించి మాట్లాడట్లేదు, మీ స్లాట్స్ గురించి మాట్లాడట్లేదు. ఓకే, మీ స్టేకింగ్ వాలెట్ లో ఉన్న ఐటీసీతో మీకేం లాభం రాబోతుందో ఆ లాభాలన్నీ కూడా 1st October నుండి స్టార్ట్ అవుతాయి. ఓకే, దట్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఏంటిదంటే మంత్ రిలీజ్ డేట్ విల్ బి 1st of every month starting from October 2021. అంటే ఈ స్టేకింగ్ ప్రోగ్రామ్ లో ఒక రిలీజ్ డేట్ అంటూ ఉంది. సో 1st of every month, ఏ మంత్ నుండి స్టార్ట్ అవుతుంది, ఆ డేట్ ఏంటిది అంటే 1st of October. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ అయిన వాళ్ళందరికీ ఐటీసీ స్టేకింగ్ క్రెడిట్స్ అయితే స్టేకింగ్ వాలెట్ లో ఉంటాయో దాని యాక్షన్ అంటే దాని నుండి మనకు వచ్చే లాభాలన్నీ 1st October నుండి స్టార్ట్ అవుతాయండి. ఓకే, సో ఈ 1st October యాక్చువల్లీ జరిగేది ఏంటిది అంటే ఈ 1st October మీ స్టేకింగ్ వాలెట్ లో ఎంత క్రెడిట్ అయితే ఉందో, మీ స్టేకింగ్ వాలెట్ లో ఎంత అయితే బ్యాలెన్స్ ఉందో 1st October మీరేం చేయొచ్చు అంటే దాంట్లో మీరు డిస్కౌంట్ కి కొన్న ఈ ఐటీసీ ఏదైతే మీ స్టేకింగ్ వాలెట్ లో ఉందో దాంట్లోంచి 10% మీరు ఈ వాలెట్ కి ట్రాన్స్ఫర్ చేసే ఆప్షన్ మీ దగ్గర ఉంటుంది. ఎప్పటి వరకు ఉంటుంది అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 48 hours అంటే October 1st and 2nd మీ దగ్గర టైం ఉంటుంది. ఏంటి, మీ స్టేకింగ్ వాలెట్ లో ఉన్న అమౌంట్ ఎంత అయితే ఉందో దాంట్లోండి కేవలం 10% మాత్రమే మనం ఈ వాలెట్ కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఓకే, క్లియర్. సో October 1st and 2nd విల్ బి ద ఫస్ట్ డేట్. ఎప్పుడైతే మీ స్టేకింగ్ వాలెట్ లో క్రెడిట్స్ ఉంటాయో దాంట్లో 10% మీరు ఈ వాలెట్ కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఎవ్రీ మంత్ ఫస్ట్, October 1st, దెన్ November 1st, December, January, February, March, April. సో ప్రతి ఫస్ట్ కి 48 hours టైం ఉంటుంది మన దగ్గర. సో మన స్టేకింగ్ వాలెట్ లో ఎంత అయితే అమౌంట్ ఉందో దాంట్లో 10% అనేది మనం ఈ వాలెట్ కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో ఇక్కడ నేనేమంటున్నాను, ఖచ్చితంగా ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్ అవుతుంది అనట్లేదండి. యూ హ్యావ్ టు డూ ఇట్ మాన్యువల్లీ. ఓకే, ఎందుకంటే మన ఇష్టం అది, మనం కావాలంటే ట్రాన్స్ఫర్ చేసుకుంటాము, లేదంటే మనం స్టేకింగ్ వాలెట్ లో వదిలేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ 48 hours లో మీరు ట్రాన్స్ఫర్ చేస్తే వెల్ అండ్ గుడ్, ట్రాన్స్ఫర్ చేయకపోయినా వెల్ అండ్ గుడ్. ఎందుకంటే దానికి నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటే ఈ 2 days అయిపోయిన తర్వాత October 3rd, నేను జస్ట్ టేకింగ్ ఇట్ as an ఎగ్జాంపుల్, October 3rd ఏం జరుగుతుంది అంటే మీ స్టేకింగ్ వాలెట్ లో ఎంతైతే బ్యాలెన్స్ మీరు అలా ఉంచేస్తారో దాని మీద 3%, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 ఐటీసీ క్రెడిట్స్ మీ స్టేకింగ్ వాలెట్ లో ఉన్నాయి. ఓకే,
సో ఇప్పుడు అక్టోబర్ 1st మీ దగ్గర ఆప్షన్ ఏంటిది, దాంట్లో 1000 క్రెడిట్స్ మీరు ఈ వాలెట్ కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఇప్పుడు మీరు చేశారనుకోండి, మీ బ్యాలెన్స్ ఎంత ఉంటుంది, 10,000 లో 9,000 విల్ బి ద బ్యాలెన్స్. చేయలేదనుకోండి, బ్యాలెన్స్ ఎంత ఉంటుంది, 10,000 ఐటీసీ మీ స్టేకింగ్ వాలెట్ లో ఉంటుంది. సో మీ స్టేకింగ్ వాలెట్ లో ఎంత అయితే బ్యాలెన్స్ ఉండిపోయిందో 3rd అక్టోబర్ ఏం జరుగుతుంది అంటే దాని మీద 3% ఓకే స్టేకింగ్ బోనస్ అనేది మీ బోనస్ వాలెట్ లోకి ట్రాన్స్ఫర్ చేయబడుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, మీరు 10% ట్రాన్స్ఫర్ చేసుకునేది ఎక్కడికి, ఈ వాలెట్. కానీ ఈ 3% అయితే స్టేకింగ్ బోనస్ ఉందో ఇది మీ బోనస్ వాలెట్ లోకి డైరెక్ట్ గా క్రెడిట్ అవుతుంది. బోనస్ వాలెట్ లో క్రెడిట్ అయిన అమౌంట్ తో మనం ఏం చేయొచ్చు అండి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం ఎన్కాష్ చేసుకోవచ్చు, డైరెక్ట్లీ ఎక్స్చేంజ్ పంపించి వీ కెన్ కన్వర్ట్ ఇట్ ఇన్ టు క్యాష్, ఆర్ మన ఈ వాలెట్ కి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సెకండ్ ఎప్పుడు వస్తుంది అంటే, సెకండ్ ఆప్షన్ ఎప్పుడు వస్తుంది అంటే, ఇప్పుడు అక్టోబర్ 1st అండ్ 2nd టైం ఉంది 10% ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి. లేదు, మనం ఎంతైతే ఉంచేసామో దాని మీద అక్టోబర్ 3rd మనకి 3% వచ్చేస్తుంది. సో నెక్స్ట్ డేట్ ఎప్పుడు ఉంటుంది అంటే అక్టోబర్ తర్వాత నవంబర్ తర్వాత డిసెంబర్. సో ఎవ్రీ మంత్ ఇక్కడ ఖచ్చితంగా మీరు 10% ట్రాన్స్ఫర్ చేసేయాలని రూల్ ఏం లేదు. యూ కెన్ కీప్ ఇట్ ఫర్ యాజ్ మచ్ టైమ్ యాజ్ యూ వాంట్. ఓకే, సో ఇది చాలా చాలా క్లారిటీతో చెప్తున్నాను. ఈ స్టేకింగ్, ఈ అవైలబుల్, నేను ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకోగలుగుతా, 10% ఎప్పుడు తీసుకోగలుగుతా, 3% నాకు ఎప్పుడు వస్తుంది అంటే ఆల్ దిస్ విల్ స్టార్ట్ ఫ్రమ్ అక్టోబర్ 1st, 2021. ఓకే, నౌ నెక్స్ట్, ఈ మంత్లీ 3% స్టేకింగ్ బోనస్ మీ బోనస్ వాలెట్ లో క్రెడిట్ అయిపోతుంది. సో ప్రతి నెల 2nd నైట్, ఓకే ఎగ్జాంపుల్ లో చెప్తున్నాను, 1st, 2nd 48 hours టైం మీ దగ్గర ఉంది. సో 3rd మీ వాలెట్ లో ఎంతైతే బ్యాలెన్స్ ఉంటుందో, స్టేకింగ్ వాలెట్ లో ఎంతైతే బ్యాలెన్స్ ఉంటుందో దాని మీద 3% ఇట్ విల్ బి ట్రాన్స్ఫర్డ్ ఆటోమేటికలీ టు యువర్ బోనస్ వాలెట్. ఓకే, దాని తర్వాత అండి, ఈ ఐటీసీ స్టేకింగ్ వాలెట్ లో ఉన్న క్రెడిట్స్ ఇది మంత్లీ సైకిల్ 1st అక్టోబర్ నుండి జరుగుతూ ఉంటది. 10% మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, వదిలేస్తే 3% వస్తుంది. కానీ ఎనీ టైం, ఇప్పుడు చూడండి, ఈ డెఫీ ప్రోగ్రామ్ ఐటీసీ గ్లోబల్ వాళ్ళకి అడ్వాంటేజ్ ఎందుకంటే, మీరు ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన వెంటనే ఎంతైతే ఐటీసీ కొంటారో అది మీ స్టేకింగ్ వాలెట్ లోకి వెళ్ళిపోద్ది, 10% ఈ వాలెట్ లోకి వెళ్ళిపోద్ది, మిగతా 90% మన స్టేకింగ్ వాలెట్ లో ఉంటుంది. ఇప్పుడు నేను అక్టోబర్ 1st వరకు ఆగాల్సిన అవసరం లేదు టు ట్రాన్స్ఫర్ 10%. దాంట్లో ఉన్న బ్యాలెన్స్ ఎంతైతే ఉందో నేను దాన్ని ఐటీసీ గ్లోబల్ ప్యాకేజెస్ ఏదైతే ఉన్నాయో, 1 star, 2 star, 3 star, 4 star, 5 star, 6 star, 7 star, డైమండ్, బ్లూ డైమండ్, బ్లాక్ డైమండ్, రాయల్ డైమండ్, క్రౌన్ డైమండ్, ఎన్ని ప్యాకేజెస్, ఈ 12 ప్యాకేజెస్ కి నేను ఈ ప్యాకేజెస్ కొనడానికి బయింగ్ ఆర్ రీబయింగ్, మన 2x ప్రోగ్రామ్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ రీబై చేసే ఆప్షన్ ఉంటుంది కదా. సో ఈ రీబై ఆర్ బై కి ఈ స్టేకింగ్ వాలెట్ లో ఎనీ టైం నేను ఈ క్రెడిట్స్ ని వాడుకోవచ్చు. అయితే నేను ఎంత వాడుకోవచ్చు అంటే 1 star, 2 star ఐదర్ ఫస్ట్ టైం పర్చేస్ ఆర్ రీపర్చేస్ చేసుకోవడానికి కంప్లీట్ అమౌంట్, నేను ఈ స్టేకింగ్ వాలెట్ లో ఉన్న అమౌంట్ 100% నేను యూజ్ చేసి నా ప్యాకేజెస్ ని తీసుకోవచ్చు. ఎప్పటి నుండి తీసుకోవచ్చు అంటే, మీ స్టేకింగ్ వాలెట్ లో క్రెడిట్ కనపడ్డది అంటే యూ నీడ్ నాట్ వెయిట్, దేర్ ఈస్ నో వెయిటింగ్ టైం. ఓకే, ఎందుకంటే స్టేకింగ్ ప్రోగ్రామ్ 1st అక్టోబర్ స్టార్ట్ అవుతుంది. ఆల్ రైట్, బట్ మీరు ఎప్పుడు ఈ స్టేకింగ్ ప్రోగ్రామ్ లో ఉన్న స్టేకింగ్ వాలెట్ లో ఉన్న క్రెడిట్స్ ఎప్పటి నుంచి వాడచ్చు అంటే, ద మూమెంట్ యూ హ్యావ్ ఇట్ యూ కెన్ యూజ్ ఇట్. ఇప్పుడు 1 star, 2 star కి 100% దాంట్లో క్రెడిట్స్ ఎంత అయితే ఉన్నాయో మొత్తం నేను వాడుకోవచ్చు. ఓకే, మరి 3 star, 4 star, 5 star, 6 star, 7 star అండ్ ఆల్ దీస్ డైమండ్ ర్యాంక్స్ కి నా ఐటీసీ వాలెట్ లో ఉన్న 70% క్రెడిట్స్ నేను వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 3 star ప్యాక్ ఉంది, 3 star ప్యాక్ కాస్ట్ వచ్చేసి ఒక 1500 ఐటీసీ ఎగ్జాంపుల్. సో దాంట్లో 70% ఎంత అండి, 1050, అంటే 1050 క్రెడిట్స్ నేను స్టేకింగ్ వాలెట్ నుండి తీసుకోవచ్చు, మిగతా 450 నేను ఈ వాలెట్ నుండి తీసుకోవచ్చు. ఓకే, సో 70% మన క్రెడిట్స్ నుండి, 30% మన ఈ వాలెట్, 3 star, 4 star, 5 star ఇదన్ని ప్యాకేజెస్ కి మనం ఇది వాడుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను డిస్కౌంట్ లో తీసుకున్నాను. ఓకే, నేను ఒక లీడర్ని, నేను ఒక డిస్కౌంట్ లో తీసుకున్నాను. నేను తీసుకున్నది కేవలం నా కోసమే కాకుండా నా డౌన్ లైన్, నా టీం ఏదైతే ఉందో, నా ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో, నేను సొంతగా బిల్డ్ చేసిన ఈ కంపెనీ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో వాళ్ళందరికీ నేను ఇంటర్నల్ గా దీన్ని నేను ట్రాన్స్ఫర్ చెయ్యొచ్చు. సో నా స్టేకింగ్ వాలెట్ లో ఉన్న ఐటీసీ క్రెడిట్స్ వితౌట్ ఎనీ చార్జెస్, నేను నా దగ్గర ఉన్న అమౌంట్ వితౌట్ ఎనీ రిస్ట్రిక్షన్స్
నేను ఎన్ని క్రెడిట్స్ ఉన్నాయో మొత్తము నేను నా డౌన్ లైన్, ఓకే, నా ట్రీ లో డౌన్ నేను తీసుకొచ్చిన వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళు అప్ టు అన్లిమిటెడ్ డెప్త్ ఎవరికైనా నేను దీన్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఓకే, దట్ ఈస్ అ ఎక్సలెంట్ పాయింట్. బట్ నేను ఈ క్రెడిట్స్ ని నా అప్లైన్ కానీ నా టీంలో లేని వాళ్ళకి నేను ఇది ట్రాన్స్ఫర్ చేయలేను. ఓకే, సో దిస్ ఇస్ హౌ స్టేకింగ్ వాలెట్ ఈస్ గోయింగ్ టు వర్క్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఈ ప్రోగ్రామ్ లో మనం పార్టిసిపేట్ చేయాలి అంటే మనము ట్రాన్, యూఎస్డిటి అక్కడ అన్ని ఎన్నైతే క్రిప్టో కరెన్సీస్ ఉన్నాయో ఆ క్రిప్టో కరెన్సీస్ అన్ని యూజ్ చేసి మనం ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. మినిమం పర్చేజ్ అనేది ఇట్ ఈస్ $100. నేను $90 చేస్తా, $10 చేస్తా అంటే అవ్వదండి. సో మినిమం $100 ఈజ్ ద మినిమం పర్చేజ్ లిమిట్. సో దీస్ ఆర్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్. దీంట్లో యాక్యురేట్ గా ఒక కొత్త పాయింట్ మనం ఇవాళ ఏం నేర్చుకున్నాము, ఈ 3% ఎప్పటి నుంచి వస్తుంది అంటే ఇది 1st అక్టోబర్ స్టేకింగ్ స్టార్ట్ అవుతుంది. సో 3rd అక్టోబర్ వి స్టార్ట్ గెటింగ్ దిస్ స్టేకింగ్ బోనస్. సో దిస్ ఇస్ అ స్టేకింగ్ బోనస్, ఇట్స్ అ స్టేకింగ్ ప్రోగ్రామ్. ఓకే, సో టిల్ హియర్ వి ఆల్ ఆర్ క్లియర్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి లెవెల్ 1 ఎవరైతే డైమండ్స్ అండ్ అబవ్ ఉన్నారో వీళ్ళందరికీ ఒక బ్యూటిఫుల్ ప్రోగ్రామ్. ఐటీసీ గ్లోబల్ ఎప్పుడైనా ఆల్వేస్ డైమండ్స్ అండ్ అబవ్ కి ఒక స్పెషల్ స్టేటస్, ఒక స్పెషల్ ప్రివిలేజ్, ఒక స్పెషల్ అడ్వాంటేజ్ అంటూ ఆల్వేస్ ఉంటుంది. సో ఈ డెఫీ ప్రోగ్రామ్ లో కూడా ఒక స్పెషల్ అడ్వాంటేజ్ అనేది ఉంది. ఇప్పుడు మీ ర్యాంక్ కనుక డైమండ్ అయితే, ఓకే, మీరు ఎంతైతే పర్చేస్ చేస్తారో 2% ఎక్స్ట్రా ఐటీసీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 10,000 ఐటీసీ డిస్కౌంట్ లో కొన్నాను అనుకోండి, ఆ 10,000 మీద మళ్ళీ 2% అంటే ఇంకా 200 ఎక్స్ట్రా క్రెడిట్స్ అనేది నా స్టేకింగ్ వాలెట్ లో క్రియేట్ అయిపోతాయి. ఓకే, ఇప్పుడు బ్లూ డైమండ్ అయ్యాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్లూ డైమండ్ ర్యాంక్ అయితే మీరు ఎంతైతే పర్చేస్ చేస్తారో ఎక్స్ట్రా 4% మీకు ఐటీసీ క్రెడిట్స్. బ్లాక్ డైమండ్ అయితే 6%, రాయల్ డైమండ్ కి 8% ఎక్స్ట్రా, అండ్ ఇఫ్ యు ఆర్ ఎ క్రౌన్, ఓకే, 10% స్ట్రైట్ అవే ఈ ఐటీసీ మీరు ఎంతైతే డిస్కౌంట్ లో కొంటారో అట్ ద సేమ్ కాస్ట్ 0 అంటే ఫ్రీగా ఎక్స్ట్రా 10% అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా ది సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎంతమంది అయితే కష్టపడి ఇప్పటివరకు డైమండ్స్ అయ్యారో, బ్లూ డైమండ్స్ అయ్యారో, బ్లాక్ డైమండ్స్ అయ్యారో చూడండి, మీ లెవెల్ ఇది లెవెల్ 1 కి మాత్రమే వర్తిస్తుందండి. బికాస్ దిస్ ఇస్ నాట్ అ నెట్వర్కింగ్ ప్రోగ్రామ్, ఇది ఒక ఎంఎల్ఎం ప్రోగ్రామ్ కాదు, ఇట్ ఇస్ అ డిఫై ప్రోగ్రామ్. సో దేర్ ఇస్ ఓన్లీ 1 లెవెల్ రెఫరల్ పర్సెంటేజ్. మీరు డైమండ్ మీ ఫస్ట్ లెవెల్లో 1 స్టార్, 2 స్టార్, 3 స్టార్ అప్ టు ద ర్యాంక్ ఆఫ్ 7 స్టార్ ఎవ్వరు ఈ డెఫీ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసి ఎన్ని డాలర్స్ వర్త్ వాళ్ళు కొన్న 2% అనేది మీ స్టేకింగ్ వాలెట్ లో క్రెడిట్ అవుతుంది. దట్ ఈస్ ఎక్స్ట్రా. బ్లూ డైమండ్ అయితే మీకు 4%, క్రౌన్ డైమండ్ ఇప్పుడు మీరు కొనకుండా మీ లెవెల్ 1 లో ఎంత మంది అయితే పర్చేస్ చేస్తారో టోటల్ వాళ్ళు పర్చేస్ చేసిన అమౌంట్ మీద 10% అనేది మీ స్టేకింగ్ వాలెట్ లోకి క్రెడిట్ అవుతుందండి. ఇది కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇది బ్లూ డైమండ్స్ కి మాత్రం, అంటే బ్లూ డైమండ్ అండ్ అబోవ్ కే వర్తిస్తుంది. ఇప్పుడు మీరు బ్లూ డైమండ్ మీ లెవెల్ 1 లో డైమండ్ ఉన్నారనుకోండి, 2% వాళ్ళకి వెళ్తుంది, డిఫరెన్షియల్ 2% యూ విల్ గెట్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్రౌన్ అయితే మీ లెవెల్ 1 లో రాయల్ డైమండ్ ఉన్నా, బ్లాక్ డైమండ్ ఉన్నా, బ్లూ డైమండ్ ఉన్నా, డైమండ్ ర్యాంక్ ఉన్నా, ఏ ర్యాంక్ ఉన్నా కూడా మీకు ఎంతో కొంత పర్సెంటేజ్ అనేది యాజ్ అ డిఫరెన్షియల్ పర్సెంటేజ్ మీకు ఇది క్రెడిట్ చేయడం జరుగుతుంది. ఇది ఎప్పుడు క్రెడిట్ అవుతుంది అంటే ఆల్ దిస్ విల్ బి క్రెడిటెడ్ ఆన్ September 1st. ఈ రెఫరల్ ప్రోగ్రామ్ లో మీకు కనబడుతుంది, మీకు ఎంత రెఫరల్ వచ్చిందో అది కనబడుతుంది, అండ్ డైరెక్ట్ గా మీ స్టేకింగ్ వాలెట్ లో ఇది యాడ్ అయ్యే డేట్ మాత్రం ఇట్ ఈస్ September 1st, 2021. సో ఈ డేట్ కూడా రాసుకోండి, ఎంతమంది అయితే డైమండ్స్ ఉన్నారో నా లెవెల్ 1 లో పర్చేస్ చేసినా, నేను పర్చేస్ చేసిన ఆ టోటల్ ఎక్స్ట్రా ఏదైతే ఈ ప్రోగ్రామ్ ద్వారా డైమండ్స్ అండ్ అబోవ్ కి అయితే ఎక్స్ట్రా క్రెడిట్స్ ఇస్తున్నారో దిస్ విల్ ఆల్ బి డైరెక్ట్లీ షోయింగ్ ఇన్ యువర్ బ్యాక్ ఆఫీస్. బట్ ఇది క్రెడిట్ అయ్యేది మాత్రం ఆన్ September 1st, 2021. ఇట్ విల్ క్రెడిట్ ఇన్ యువర్ స్టేకింగ్ వాలెట్. ఓకే, సో ఇట్స్ వెరీ సింపుల్ అండి. ఈ ప్రోగ్రామ్ ఇక్కడి వరకు మీకు అర్థమైంది. నౌ వెరీ న్యూ థింగ్, ద లేటెస్ట్ అప్డేట్స్. ఓకే, దీంట్లో ఎటువంటి చేంజ్ లేదు, దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ ప్రైస్, నో చేంజ్ ఇన్ ద ప్రోగ్రామ్, నథింగ్. బట్ కొన్ని డేట్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు, అంటే బికాస్ ఇట్ ఈస్ అప్రోచింగ్ 1st of August is ITC Global World Launch Day. Okay, so gaming is going on, Bonanza already nadustundi. So ఇవన్నీ ప్రోగ్రామ్స్ తో పాటు ఈ స్పెషల్ ప్రోగ్రామ్ అనేది అనౌన్స్ చేస్తున్నారు. నౌ August is a month of celebration for everybody. For everybody, August is going to be a month of celebration. ఇప్పుడు నేను చూపించే స్లైడ్స్ ఒక్కొక్కటి చూడండి. సో ఐ కమ్ విత్ రౌండ్ 1.
రౌండ్ 1 లో 80 lakh ITC. ఇన్ హౌ మెనీ స్లాట్స్? 6 స్లాట్స్. ఆఫర్ ప్రైస్ చూడండి, సూపర్ ఆఫర్ ప్రైస్. ఇది లైఫ్ లో నాకు తెలిసి 1 టైమే దొరుకుతుందండి ఇది. అండ్ ఒక మేజర్ లెజెండరీ కంపెనీ లాంచ్ అవుతుంది, ఒక ప్రోగ్రామ్ లాంచ్ అవుతుంది అంటే దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ థింగ్ దట్స్ గోయింగ్ టు హ్యాపెన్. నౌ టోటల్ ITC 80 lakh ITC ఈ రౌండ్ 1. అయితే ఈ రౌండ్ 1 కి కొన్ని టర్మ్స్, కండిషన్స్, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంది. ఇది చాలా జాగ్రత్తగా వినండి, గుర్తు పెట్టుకోండి. దిస్ ప్రోగ్రామ్ ఈస్ రికార్డెడ్, బట్ స్టిల్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద లీడర్స్ టు రైట్ ఇట్ డౌన్ సో దట్ వీ కెన్ కమ్యూనికేట్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీబడి ఇన్ అవర్ టీమ్స్. ఓకే అండి. ఫస్ట్ థింగ్ ఏంటిదంటే దీని స్టార్ట్ డేట్ 1st of August 2021. రౌండ్ 1 ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే 1st August 2021. మోస్ట్ ప్రాబబ్లీ దీని స్టార్ట్ టైం వచ్చేసి 1:30 PM GMT ఆర్ 2:30. ఎందుకంటే 1st of August సండే రాత్రి ఇండియా టైం కి 7 o'clock అవర్ ITC గ్లోబల్ ఇస్ గోయింగ్ టు లాంచ్ వరల్డ్ వైడ్. దాంట్లో బొనాన్జా ఏదైతే ఇప్పుడు నడుస్తుందో దాంట్లో 2 lakh ITC లో ఎంతమంది అయితే విన్నర్స్ ఉన్నారో ఇదంతా ప్రోగ్రామ్ అయిపోయిన వెంటనే ఈ ఆప్షన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఎప్పుడండి? 1st August 2021. ఓకే. నౌ ఇప్పుడు గమనించాల్సిన విషయం ఏంటిదంటే దీనికి ఒక ఎండ్ డేట్ కూడా ఉంది. రౌండ్ 1 కి ఒక ఎండ్ డేట్ ఉంది. ఓకే, రౌండ్ 1 ఎప్పుడు ఎండ్ అవుతుంది అంటే 10th August 2021 కి ఇది ఎండ్ అవుతుంది. ఆర్ రౌండ్ 1 లో టోటల్ ITC ఎంత ఆఫర్ అండి? ఇట్ ఈస్ 80 lakh ITC. సో అక్కడ 80 lakh సేల్ అయినా కాకపోయినా 10th August రౌండ్ 1 ఎండ్ అయిపోతుంది. ఆర్ 3rd, 4th August 80 lakhs అయిపోయింది అనుకోండి, దిస్ విల్ ఎండ్. సో విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్, 10th August అంటే 1st నుండి 10th August ఇస్ ద డ్యూరేషన్, ఆర్ ఈ మధ్యలో 80 lakh సేల్ కంప్లీట్ అయిపోతే రౌండ్ 1 అనేది ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ రౌండ్ 1 లో పార్టిసిపేట్ చేయాలంటే హూ ఆర్ ది ఎలిజిబుల్ పీపుల్? ఓకే, అండ్ హౌ? ఓకే, దీని ఎలిజిబిలిటీ కట్ ఆఫ్ డేట్ ఫ్రెండ్స్ ఒక్కసారి ఇది చాలా జాగ్రత్తగా చూడండి. ఎలిజిబిలిటీ కట్ ఆఫ్ డేట్ అంటే నేను ఆ ప్రోగ్రామ్ లో 1st August రౌండ్ 1 లో పార్టిసిపేట్ అవ్వాలి అంటే నా ఎలిజిబిలిటీ ఎప్పటికి కౌంట్ చేస్తుంది సిస్టమ్? ఇట్ ఈస్ 28th July 2021 at 23:59 GMT. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇది ఐ థింక్ 29th మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ వరకు వస్తుంది టైం. ఇది 5 o'clock. బట్ లెట్ us go as per this 28th July. సో ఎలిజిబిలిటీ కట్ ఆఫ్ అంటే ఏంటిదంటే ఫస్ట్ థింగ్ వాళ్ళు ఏమన్నారు? బయింగ్ లిమిట్స్. ఈ బయింగ్ లిమిట్స్ లో ఫస్ట్ చూసామనుకోండి, ఫ్రీ ఆర్ జీరో ఐడికి $100. మరి ఈ ఐడి ఎప్పుడు రిజిస్టర్ అయ్యి ఉండాలి అంటే 28th July ఆన్ ఆర్ బిఫోర్ 28th July మీ ఐడి గనక ఎవరన్నా ఐడి ఫ్రీ ప్లేస్మెంట్ ఉంది సిస్టమ్ లో అంటే వాళ్ళకి మాత్రమే ఈ ప్రోగ్రామ్ ఏదైతే 1st August రౌండ్ 1 స్టార్ట్ అవుతుందో దాంట్లో $100 వర్త్ మనం పర్చేస్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు 28th July వరకు మీ ర్యాంక్ కనుక 1 స్టార్ నుండి 7 స్టార్ వరకు ఉందనుకోండి, సో ఈ రౌండ్ 1 లో మీ ఎలిజిబిలిటీ వచ్చేసి $300. ఇప్పుడు 30 July మీరు జాయిన్ అయ్యారు, 1 స్టార్ అయ్యారు, 2 స్టార్ అయ్యారు, మీరు రౌండ్ 1 లో యూ కెనాట్ బై ఎనీథింగ్, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ రౌండ్ 1. ఓకే, మీరు డైరెక్ట్ గా 30 July మీరు డైరెక్ట్ క్రౌన్ లాగా వచ్చినా కూడా ఈ ప్రోగ్రామ్ లో మీరు రౌండ్ 1 లో పార్టిసిపేట్ చేయలేరు. ఓకే, సో డైమండ్ ఎవరు అంటే ఈ డైమండ్ ఎవరైతే 28th July వరకు ఓకే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డైమండ్స్ అండ్ కొత్తగా వచ్చే డైమండ్స్ వీళ్ళందరూ 28th July వరకు ఎంతమంది అయితే డైమండ్స్ ఉంటారో వాళ్ళ బయింగ్ లిమిట్ వచ్చేసి $500. ఓకే, నెక్స్ట్ బ్లూ డైమండ్ $800, బ్లాక్ డైమండ్ $1,200, రాయల్ డైమండ్ $1,600, క్రౌన్ డైమండ్ వచ్చేసి $2,000. అయితే ఇది మనం మాట్లాడేది రౌండ్ 1 గురించి అండి. రౌండ్ 1 స్టార్ట్ అయ్యేది 1st August అండ్ 80 lakh వర్త్ ITC అనేది ఇస్తున్నారు. ఐదర్ 80 lakhs అన్న ముందు కంప్లీట్ అయిపోయినా లేదా 10th August కట్ అయింది అంటే రౌండ్ 1 అనేది ఆటోమేటికల్లీ క్లోజ్ అయిపోతుంది. సో ఇక్కడ ఈ రౌండ్ 1 లో నేను కొనాలి అంటే $100 వర్త్ కొనాలనుకోండి, 28th July కంటే ముందు నేను జస్ట్ రిజిస్టర్ అయ్యి ఉంటే చాలు. మై రిజిస్ట్రేషన్ డేట్ అంటే ఫ్రీ ఐడి, జీరో ఐడి. ఓకే, లేదు నాకు $300 కొనాలంది అంటే
నేను 1 స్టార్ 2 స్టార్ 3 స్టార్ 7 స్టార్ వరకు నేను 28th జూలై వరకు నేను అప్గ్రేడ్ చేసుకుంటే గనక నాకు $300 అనే లిమిట్ వస్తుంది. ఇప్పుడు అందరికీ ఒక క్వశ్చన్ వస్తుంది, సార్ ఇప్పుడు డిస్కౌంట్ లో ఇస్తున్నారు, ఇది మా డౌన్ లైన్స్ వాళ్ళు కొత్తగా డైమండ్ అవుతారు, వాళ్ళ పరిస్థితి ఏంటిదంటే దే ఆల్ ఆర్ వెల్కమ్ టు బై ఇన్ రౌండ్ 2. కానీ రౌండ్ 1 ప్రైజెస్ అనేది దిస్ ఇస్ మైండ్ బాగ్లింగ్ ప్రైజెస్. ఈ 20 lakh ITC ఫస్ట్ అంటే రౌండ్ 1 లో స్లాట్ 1 కానివ్వండి, స్లాట్ 6 కానివ్వండి, ఈ 80 lakhs ద లాస్ట్ ప్రైజెస్ $0.015. ఈ రేట్ కి ITC కాయిన్ అనేది లాస్ట్ 3 months లో ఈవెన్ యావరేజ్ తీసుకున్నా కూడా ఈ లోయెస్ట్ రేట్ కి ఎప్పుడు టచ్ కాలేదండి. ఓకే, సో నౌ దిస్ ఇస్ ఫర్ రౌండ్ 1. సో రౌండ్ 1 లో పార్టిసిపేట్ చేయాలి అంటే మీ ర్యాంక్, మీ బయింగ్ లిమిట్స్ ఉన్నాయి. యువర్ ర్యాంక్ మీరు ఎంతైతే కొందాం అనుకుంటున్నారో ఖచ్చితంగా మీరు ఆ ర్యాంక్ లో ఉండి తీరాల్సిందే. ఓకే, నెక్స్ట్ రౌండ్ 2. రౌండ్ 2 లో ఎన్ని స్లాట్స్ అండి? 6 slots. పర్ రౌండ్ 10 lakh ITC. సో స్టార్ట్ ప్రైస్ అనేది ఫస్ట్ స్లాట్ కి 0.0155 cents. ఓకే, అట్లా 6th slot కి వెళ్ళేపాటికి అది 0.018 cents. ఓకే, ఇక్కడ 6 slots ఉన్నాయి. టోటల్ ఆఫర్ ఇస్ 60 lakh ITC. ఓకే, ఇప్పుడు రౌండ్ 2 ఒక టర్మ్స్ కండిషన్స్ ఇవి చూసుకుందాం. ఇక్కడ రౌండ్ 2 స్టార్ట్ ఎప్పుడు అవుతుంది అంటే 11th August స్టార్ట్ అవుతుంది. సార్ 10th August మన రౌండ్ 1 క్లోజ్ అయిపోతుంది, ఆర్ మేబీ 3rd August క్లోజ్ అయిపోవచ్చు. అది 1st August క్లోజ్ అయినా కూడా రౌండ్ 2 విల్ స్టార్ట్ ఆన్ 11th August 2021. నేను చెప్పాను కదా, ఆగస్ట్ ఇస్ అ మంత్ ఆఫ్ సెలబ్రేషన్ ఫర్ ITC గ్లోబల్, all our team members. Okay, so ఈ round 2 start is 11th of August, cut off is 28th August. Okay, అంటే 10 days నడుస్తుంది ఈ ప్రోగ్రామ్. ఇప్పుడు 28th August వరకు ఆగొచ్చా అంటే చెప్పలేము. 60 lakh ITC అనేది 11th August ని సేల్ అయిపోయాయి అనుకోండి, యువర్ రౌండ్ 2 ఇస్ కంప్లీటెడ్. సో ఐదర్ ఇట్ ఈస్ 20th August లేదా అంటే 60 lakh ఏదైతే ఆఫర్ కి ఇస్తున్నారో ఈ రెండిట్లో ఏది కంప్లీట్ అయిపోయినా కూడా ఎండ్ డేట్ అనేది రౌండ్ 2 ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు రౌండ్ 2 ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎక్కడ చూడండి, చాలా క్లియర్ గా చూడండి సార్. ఎలిజిబిలిటీ కట్ ఆఫ్ డేట్ 8th August. ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా, ఎవరైనా 29th July, 30, 31st, 1st August, 2nd August, 3rd August తర్వాత రిజిస్టర్ అయిన వాళ్ళు, ఎప్పటి వరకు రిజిస్టర్ అయిన వాళ్ళు టిల్ 8th. ఓకే, సో సెకండ్ ఈజ్ ఫర్ దాని కట్ ఆఫ్ డేట్ ఏంటంటే 8. ఇప్పుడు మీరు డైమండ్ అనుకోండి, సో మీకు నో ప్రాబ్లం, మీరు ఫస్ట్ రౌండ్ కి ఎలిజిబుల్, మీరు సెకండ్ రౌండ్ కి ఎలిజిబుల్, థర్డ్ రౌండ్, అన్ని రౌండ్స్ కి ఎలిజిబుల్. బట్ కొత్తగా వచ్చే వాళ్ళకి అనమాట, మీ ర్యాంక్స్ అప్గ్రేడ్ చేసుకునే వాళ్ళకి ఇది ఒక ఇండికేషన్. ఓకే, సో ఎలిజిబిలిటీ కట్ ఆఫ్ డేట్ 8th August. 8th August వరకు మీ ర్యాంక్ కనుక ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్రీ ఐడి లాగా రిజిస్టర్ అయ్యి ఉన్నారు అనుకోండి, అగైన్ $100. అంటే రౌండ్ 2 లో కూడా మీరు $100 వర్త్ కొనొచ్చు. మీ ర్యాంక్ 1 star to 7 star ఉంటే బయింగ్ లిమిట్స్ లో చేంజ్ ఏం లేదు, ఇట్ ఇస్ ద సేమ్ బయింగ్ లిమిట్. సో ఎప్పుడు అప్గ్రేడ్ అవ్వాలి అనేది మీరు చూసుకోండి. 28th వరకు అప్గ్రేడ్ అయిన వాళ్ళకి రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 లో దీస్ ఆర్ ద లిమిట్స్. ఇప్పుడు 28th అప్గ్రేడ్ కాలేదు, 29th కి ఎవరన్నా అప్గ్రేడ్ అయ్యారు, మేబీ ఫ్రమ్ డైమండ్ టు బ్లూ డైమండ్ అప్గ్రేడ్ అయ్యారు అనుకోండి, రౌండ్ 2 పార్టీకి వచ్చేసరికి మీ బయింగ్ లిమిట్ వచ్చేసి $800. సో ఇది టైం మనకి ఎప్పటి వరకు ఉందండి? 8th August వరకు ఉంది. సో సేమ్ వే దిస్ ఇస్ రౌండ్ 3. రౌండ్ 3 లో 7 slots, ఈచ్ స్లాట్ కి 10 lakhs is the slot offer, 70 lakh ITC in total for round 3. ఈ రౌండ్ 3 ప్రైస్ స్టార్టింగ్ వచ్చేసి 0.019, ఇది లీస్ట్ డిస్కౌంట్ వచ్చేసి 0.025. ఓకే, ఇది 7 slots ఉంటాయి, దీంట్లో 70 లక్షల ITC ఆఫర్ ఇస్తున్నారు. సో ఈ రౌండ్ 3 లో పార్టిసిపేట్ అవ్వడానికి టర్మ్స్ కండిషన్స్ ఏంటిదంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని స్టార్ట్ డేట్ అనేది 21st August 2021. దీని ఎండ్ డేట్ వచ్చేసి 30 August ఓన్లీ, నాట్ 31st. ఐ డోంట్ నో 31st August ఉందో లేదో, బట్ 30 August ఇస్ ద ఎండ్ డేట్. ఆర్ ఈ 70 లక్షల ITC సేల్ కంప్లీట్ అయింది అంటే ఇంక ఈ స్లాట్, ఈ ప్రోగ్రామ్ టోటల్లీ కంప్లీట్ అయిపోయినట్టు లెక్క. సో ఇంతకు ముందు స్టేకింగ్ ప్రోగ్రామ్ October 1st ఎందుకు అన్నానంటే, ఈ టోటల్ ప్రోగ్రామ్ అనేది ఇట్ ఈస్ కంప్లీటింగ్ ఆన్ August 1st. సో September is 1 month. In 1 month వాట్ ఎవర్ ఇస్ దేర్ ఇన్ యువర్ స్టేకింగ్ వాలెట్, దాని తాలూకు 3% స్టేకింగ్ బోనస్ అనేది మీకు October లో స్టార్ట్ అవుతుంది. సో నవ్ వీఆర్ ఏబుల్ టు కనెక్ట్. దీని ఎలిజిబిలిటీ డేట్ ఏంటిదంటే, సపోజ్ రౌండ్ 1 కి మిస్ అయినా, రౌండ్ 2 కి మిస్ అయినా వచ్చిన కొత్త వాళ్ళందరూ ఎంతమంది అయితే ఉన్నారో, మీరు లిమిట్ ఇంక్రీజ్ చేయాలన్నా కూడా ఈ లాస్ట్ రౌండ్ కి కట్ ఆఫ్ డేట్ వచ్చేసి ఇట్ ఈస్ 18th August 2021. ఓకే, అండ్ బయింగ్ లిమిట్స్ ఆర్ ద సేమ్ అండి.
zero ID, free registration IDs till 18th August, $100, 1 to 7 star ki $300, diamond ki 500, blue diamond ki 800, black diamond ki $1,200, royal diamond ki $1,600, and crown అయితే $2,000. ఇప్పుడు మీరు క్రౌన్ అయినా అంటే ఇఫ్ యు ఆర్ క్రౌన్ ఆర్ డైమండ్, బ్లూ డైమండ్ 1 స్టార్ 2 స్టార్, లేదా ఇప్పుడు కూడా మీరు ఫ్రీ రిజిస్టర్ ఐడి అయితే మీకు అన్ని రౌండ్స్ లో సేమ్ బయింగ్ లిమిట్. సో టీమ్ ఫ్రీడమ్, నౌ వి ఎండ్ దిస్ మీటింగ్ బై ప్లేయింగ్ అవర్ సాంగ్. ఓకే, పెట్టండి ఓపెండి. Thank you so much. I'm ending the show. See you all on Sunday. Thank you so much. Bye bye, Ajim. Bye bye.